పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బంగారం ప్రియులకు ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇదొక అదిరిపోయే గుడ్ న్యూస్. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. నిన్న మొన్నటిదాకా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరిన గోల్డ్ రేట్స్ ఇప్పుడు వరుసగా 2 రోజుల్లో భారీగా పతనమయ్యాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 1500 రూపాయలు తగ్గిన బంగారం ధరలు ఇవాళ మరో 1400 రూపాయల మేర దిగివచ్చాయి. మొత్తంగా చూసుకుంటే కేవలం 2 రోజుల్లోనే ఏకంగా 4000 రూపాయల వరకు గోల్డ్ రేట్స్ తగ్గుముఖం పట్టడం ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది. అసలు హైదరాబాద్లో తాజా ధరలు ఎలా ఉన్నాయి? అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి? రాబోయే రోజుల్లో ధరలు ఇంకా తగ్గుతాయా లేదా పెరుగుతాయా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వరుసగా తగ్గుతూ వస్తున్న ధరల నేపథ్యంలో భాగ్యనగరం హైదరాబాద్లో తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకేసారి పరిశీలిస్తే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 1,42,800గా నమోదైంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,30,900కి దిగి వచ్చింది. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలకు చేరిన ధరలతో షాపుల వైపు వెళ్లడానికి భయపడిన కస్టమర్లు కేవలం 2 రోజుల్లోనే 4000 రూపాయల మార్జిన్ లభించడంతో జ్యువెలరీ షాపుల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తగ్గుదల కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. అయితే చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే అసలు బంగారం ధరలు రోజు రోజుకు ఎందుకు ఇలా మారుతుంటాయి? దీని వెనుక కొన్ని ప్రధాన అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. మొదటిది, అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ పెరగడం లేదా తగ్గడం. డాలర్ బలంగా ఉంటే పెట్టుబడిదారులు బంగారంపై కాకుండా డాలర్లపై పెట్టుబడులు పెడతారు. దాంతో బంగారం ధరలు తగ్గుతాయి. రెండవది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు. ఉదాహరణకు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ముదిరినప్పుడు లేదా అంతర్జాతీయ ముడి చమురు రవాణా జలసందుల్లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు మార్కెట్లలో అనిశ్చితి ఏర్పడుతుంది. దాంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు అందరూ మొగ్గు చూపుతారు. అప్పుడు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో లాభాల స్వీకరణ జరగడం, రూపాయి విలువలో మార్పుల వల్ల మన దేశంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక అందరిని వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న, రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా లేక మళ్లీ పెరుగుతాయా? మార్కెట్ నిపుణుల విశ్లేషణల ప్రకారం ప్రస్తుతం కనిపిస్తున్న ఈ తగ్గుదల తాత్కాలికం కావచ్చు. అంతర్జాతీయంగా ఎకనామిక్ కండిషన్స్ మారితే లేదా పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదిరితే బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి దూసుకుపోయే ప్రమాదం ఉంది. కానీ రాబోయే కొన్ని రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉంటే ధరలు మరికొంత మేర తగ్గి లేదా ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మన దేశంలో త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతుండటంతో డిమాండ్ పెరిగి ధరలు మళ్లీ పుంజుకునే లోపే కొనుగోళ్లు పూర్తి చేసుకోవడం మంచిదని కొందరు సూచిస్తున్నారు. ఏది ఏమైనా 2 రోజుల్లో 4000 రూపాయలు తగ్గడం అనేది ఖచ్చితంగా బంగారం కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం. ఒకవేళ మీరు కూడా ఆభరణాలు చేయించుకోవాలని ప్లాన్ చేస్తుంటే మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తూ తగిన నిర్ణయం తీసుకోండి.